ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు ఉన్న భారత్లో జనాభా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 150 కోట్ల వైపు వేగంగా దూసుకెళ్తుంది. మరో 77 ఏళ్లలో భారత జనాభా 2011 లెక్కల ప్రకారం రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనా వేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. ఈ నివేదికలో ఇంకా చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 10 ఏళ్లుగా ఇండియాలో శిశు మరణాలు బాగా తగ్గాయని తెలిపింది. 2011లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లు. ఇప్పుడు అది 144.17 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనా వేసింది. 13 ఏళ్లలో 23 కోట్ల మంది పెరిగినట్లు తెలిపింది. ఇక చైనా 142.5 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారత్లో యువ జనాభా పెరిగింది. జనాభాలో 14 ఏళ్లలోపు వారు 24% మంది ఉన్నారు. 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్లు 17% ఉండగా 10 నుంచి 24 ఏళ్ల మధ్య యువత 68% ఉంది. ఇక 65 ఏళ్లు దాటిన వారి జనాభా కేవలం 7%గా ఉంది. ఇండియాలో యువ జనాభా ఎక్కువ ఉండటం దేశ అభివృద్ధికి అనుకూల అంశం. ఇక భారత్లో ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అందుకే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో పురుషుల సగటు ఆయుష్ 71 ఏళ్లు ఉండగా మహిళల ఆయుష్ 74 ఏళ్లుగా ఉందని వివరించింది. మొత్తంగా ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారత్లో జనాభా పెరుగుతున్న దేశంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఆరోగ్య రంగం మెరుగవుతుంది. ఆయుష్ పెరుగుతుంది. శిశు మరణాలు తగ్గుతున్నాయి. ఇవన్నీ శుభసూచకమే అని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. భారత జనాభా 150 కోట్లకు చేరిన తర్వాత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.